భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు దుర్గమ్మ మనకు అందించేటువంటి సందేశం ఏంటి అంటే, నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఆ బంధం, నువ్వు కళ్ళలో దాచుకున్నటువంటి ఆ తపన ఇప్పుడు నీ దగ్గరకు నడుచుకుంటూ వస్తుందమ్మా. నువ్వు రాత్రిళ్ళు నిద్రపోకుండా చేసినటువంటి ప్రార్థనలు కానీ, నువ్వు దేవుణ్ణి అడిగిన ఆ ఒక్క మాట అమ్మ చెవికి చేరాయి. అందుకనే చెప్తున్నాను, నువ్వు ఎదురు చూసే నీ బంధం నీ దగ్గరకు తప్పకుండా రాబోతుంది. తప్పకుండా తెలుసుకో. ఈ అమ్మ మాటలు యాదృచ్ఛికం కాదు తల్లి. అమ్మ ఆశీర్వాదం మాటల రూపంలో నీ జీవితంలోకి వస్తుంది. తప్పకుండా ఈ సందేశాన్ని చివరి వరకు వినే ప్రయత్నం చేయి తల్లి అని చెప్పి దుర్గమ్మ మనకు అమ్మ నోటి వెంట సందేశాన్ని అయితే మనకు వినిపించబోతున్నారండి. అమ్మ సందేశం వినే ముందుగా ఒక్కసారి మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మనకు బాగా పరిచయం ఉన్నటువంటి గురూజీ గారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఏ సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరకోశ, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారాన్ని చూపిస్తారు. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారికి నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తారు. జై దుర్గమ్మ. ఇక అమ్మ సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఈ అమ్మ మాటల రూపంలో నీ జీవితంలోకి వస్తుంది. ఈ సందేశాన్ని చివరి వరకు తప్పకుండా విను. మనసుకు ధైర్యం వస్తుంది. జీవితానికి మార్గం కూడా కనిపిస్తుంది. ఈ వీడియో నీకు ధైర్యం ఇస్తే, ఈ అమ్మ మాటలు నీ మనసును తాకితే తప్పకుండా నువ్వు సంతోషంగా ఉంటావు. చాలా బలాన్ని చేకూర్చుకుంటావు. నీ బంధం తిరిగి రాబోతుంది నీ జీవితంలో అని చెప్పి నువ్వు చాలా చాలా ఉత్సాహంగా ఇక నుంచి నీ జీవితం అనేది చాలా మార్పు కూడా వస్తుంది. ఈ సందేశాన్ని నువ్వు విన్న రోజు నుంచే నీ జీవితంలో నువ్వు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు నువ్వు వింటావు. నీ బంధం తిరిగి త్వరలోనే నీ దగ్గరికి రాబోతుందమ్మా. ఏదైనా సరే, నువ్వు ఇన్నాళ్లుగా ఎదురు చూసిన ఆ బంధం ఏదైతే ఉందో, అమ్మవారిపై నమ్మకాన్ని ఉంచుకొని తప్పకుండా నువ్వు దాన్ని ఆహ్వానించు. ఎన్నో రోజులుగా నువ్వు ఎంతో నమ్ముకున్నటువంటి నీ బంధం నిన్ను మోసం చేసిందని ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉన్నావు. అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, అసలు నేను ఎవ్వరికీ కూడా అన్యాయం చేయలేదే, నా మాటల ద్వారా ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి ప్రతిరోజు కూడా బాధపడుతూ ఉన్నావు. ఇప్పటి నుంచి నీకు అలా జరగదు. నీ మంచి కోసమే ప్రతిదీ కూడా నీకు నేను ఒక సందేశం రూపంలో పంపిస్తున్నాను. అందరూ సంతోషంగా ఉండాలి అనేదే కదా నా కోరిక. మీరు నన్ను మనస్ఫూర్తిగా నమ్మితే, నన్ను వేడుకుంటే ఈరోజు తప్పకుండా ఈ వీడియోలో ఉన్న సందేశం అనేది మీకు అర్థమవుతుంది. నీ జీవితంలోకి నీ బంధం తిరిగి రాబోతుంది. అది కూడా ఈరోజు. ఈ సందేశం ద్వారా నువ్వు ఒక నిజం కూడా తెలుసుకోబోతున్నావు. తప్పకుండా నీ జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి ఆనందం, సంతోషం నువ్వు తప్పకుండా చూడబోతున్నావు. కాబట్టి ఈరోజు నా మాటలను వినగలుగుతున్నావు. నీ కన్నీళ్ళు, అలాగే నీ ప్రతి క్షణం అసంపూర్ణంగా ఏదైనా కానీ ఉండగలిగే నీ కోసం ఎప్పుడూ కూడా చెప్పాలనుకుంటున్నటువంటి వార్త ఇది. నువ్వు ఆశ్చర్యపడతావు, అసలు నా కోసం ఇలాంటి సందేశం పంపించారు కదా అని నువ్వు చాలా చాలా సంతోషిస్తావు కూడా. కాబట్టి ఒక్కొక్కసారి నీ జీవితమే తలకిందలైపోయినట్లుగా నీకు అనిపిస్తూ ఉంటుంది కదూ. కాబట్టి ఈరోజు నేను అందించే ఈ సందేశాన్ని నువ్వు విన్నావంటే, అసలు వ్యక్తులు నీకు ఎవరు, నీకు ద్రోహం చేసే వ్యక్తులు, నీ మంచి కోసం ఎదురు చూసే వ్యక్తులు అది ఎవరు అనేది అర్థమవుతుంది. ఆ వ్యక్తులు ఎవరు అని తెలుసుకొని నిజంగా నువ్వు బాధపడతావు. అయినప్పటికీ కూడా బాధపడాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే జాగ్రత్తగా ఉంటావు కాబట్టి. ఇక నిర్లక్ష్యం అనేది చేయొద్దు. ఏముందులే అని చెప్పి తీసిపారేయద్దు. నీకోసమే నీ బంధం తప్పకుండా ఎదురు చూస్తుంది. నువ్వు ఇన్నాళ్ళుగా ఏ బంధాన్నైతే గాయపరిచావో, ఏ బంధం నిన్ను గాయపరిచేలా చేసిందో, ఆ బంధం తిరిగి నీ దగ్గరకు తప్పకుండా రాబోతుంది. అది కూడా అతి తొందరలోనే.
నీ బంధం నీ దగ్గరకు తప్పకుండా రాబోతుంది. ఈ అమ్మపై నమ్మకం ఉంటే నేను చెప్పినటువంటి సందేశం నీకు తప్పకుండా అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు. అసలు నీ కోసమే ఎదురు చూస్తున్నటువంటి నీ బంధం, నిన్ను ఎప్పుడెప్పుడు కలవాలి అని చెప్పి ఆశపడే నీ బంధం, నువ్వు ఎప్పుడు కూడా ఎదురు చూస్తున్నటువంటి నీ బంధం నీకు అతి తొందరలోనే దగ్గర కాబోతుంది. చాలా సంతోషంగా గడపబోతున్నావు. కాబట్టి ఇక్కడి నుంచి భయపడొద్దు. ఎవ్వరికీ నష్టం లేదు కదా. నువ్వు ఎవరినీ గాయపరచలేదు, నొప్పించలేదు. ఎవరి దగ్గర ఉన్నటువంటి వస్తువును కూడా లాక్కోలేదు. ఎవరి దగ్గర డబ్బును కూడా నువ్వు లాక్కోలేదు. మరి అలాంటప్పుడు నా మీద ఎవరికి పగ ఉంటుంది, ఎవరికి కక్ష ఉంటుంది, నన్ను మోసం చేయాలనే ఉద్దేశం ఎవరికి ఉంటుంది? నన్ను పదే పదే అడగాలనిపిస్తుంది కదా తల్లి. నీకు అందరితోనూ మంచిగానే ఉన్నావు. ఏదైనా కావాలంటే సహాయం చేస్తావు. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నావు. మరి నా మీద కూడా అలాంటి ఉద్దేశం పెట్టుకొని ఉన్నావా? ఎవరు వారు? నీ మనసులో నువ్వు ప్రశ్నిస్తూ ఉన్నావు కదా. నీ మనసులో ఈ సందేహం మొదలైంది కదా. ఇవన్నీ తెలియాలంటే ఈరోజు నువ్వు పూర్తిగా వినితీరాల్సిందే. ఈ సందేశాన్ని ఆ వ్యక్తిగా ఉంటారో, ముక్కుసూటితనంతో ఉంటారో, వాళ్ళు ఎవరు, నీ దగ్గర ఏం చెయ్యి చాపకుండా ఎవరైతే వారి జీవితంలో రెక్కల కష్టం మీద ఉంటూ ఉన్నారో వారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు తెలుసా? ఎందుకో తెలుసా తల్లి? నిన్ను మోసం చేయటం అనేది తెలియదు కాబట్టి. ఒకరి దగ్గర చెయ్యి చాపటం కూడా తెలియదు. ఒకరి మనసును నొప్పించడం కూడా తెలియదు. ఒకరిని బాధ పెట్టడం కూడా తెలియదు. ఒకరిని హింసించాలని కూడా తెలియదు. ఇవన్నీ కూడా తెలియనటువంటి శుభం తెలియనటువంటి అమాయకురాలివి. ఇంకా చెప్పాలి అంటే గనక చాలా చాలా అమాయకురాలివమ్మా. అమాయకుడివి కూడా. ఎప్పుడు కూడా నీ తెలివితో, తెలివితేటలతో, రెక్కల కష్టంతో నువ్వు రేయింబవళ్ళు కష్టపడి నీ జీవితంలో నువ్వు తింటున్నావు. ఎప్పుడూ కూడా పైకి నవ్వుతూ ఉంటున్నావు. నీ సంసారం నువ్వు చేసుకుంటూ చక్కబెట్టుకుంటున్నావు. నీ కుటుంబంతో బాగుంటావు. నాకు ఈరోజు ఈ కష్టం వచ్చింది, ఈ బాధ వచ్చింది, నాకు ఈ 10 రూపాయలు ఇవ్వమని ఎవరి దగ్గర కూడా నువ్వు నీ కష్టాన్ని చెప్పుకోలేదు. ఎవరి దగ్గర కూడా నువ్వు సహాయం అడగలేదు, నిందించలేదు. అలాంటప్పుడు ఏమవుతుంది? కొందరిలో ఒకలాంటి ఈర్ష్య మొదలవుతుంది. ఎవరి దగ్గర కూడా చెయ్యి చాచనలేదు అంటే అసలు ఎందుకు ఈ వ్యక్తి జీవితంలో ఇంత చక్కగా ఆనందంగా ఉన్నారు, ఇంత బాగా ఎదిగిపోతూ ఉన్నారేంటి? మేం కూడా తనతో పాటే తన జీవితం మొదలు పెట్టాం కదా, కానీ మా జీవితం చూస్తే అల్లకల్లోలంగా ఉంది. ఇక్కడ మాత్రం వెలిగిపోతూ ఉంది. ఏం చేస్తున్నా కూడా మాకు లాభం రావటం లేదే, ఏం లాభం రావటం లేదే, మేము మాత్రం సంతోషంగా లేమేంటి? ఏం చేయకపోయినా భగవంతుడు బాగా చూస్తున్నాడేంటి వాళ్ళని? మేమెంత సంతోషంగా లేము, వాళ్ళు మాత్రం అందరిగా సంతోషంగా ఉన్నారు, మేము మాత్రం ప్రశాంతంగా లేము. తన కుటుంబంతో ఆమె చాలా ఆనందంగా ఉంటున్నారు. కానీ మా వల్ల కావటం లేదు. ఎందుకు ఉండలేకపోతున్నాం? సమాజంలో వారికి వచ్చినంత పేరు మాకెందుకు రావటం లేదు? వారి దగ్గర ఉన్నదేంటి, మా దగ్గర లేనిదేంటి? సమాజంలో వాళ్ళకున్నంత పేరు మాకెందుకు రావటం లేదు? మా దగ్గర లేనిదేంటి, వాళ్ళ దగ్గర ఉన్నదేంటి? ఏంటి వాళ్ళను నవ్వుల పాలు చేయాలని చెప్పి, నీకు మనశ్శాంతి లేకుండా చేయాలని చెప్పి, నీ కుటుంబాన్ని చిన్నా భిన్నం చేయాలని చెప్పి నిన్ను టార్గెట్ చేస్తూ ఉంటారమ్మా కొంతమంది. నీ పనుల్లో ఆటంకాలు ఏర్పడేలా చేస్తున్నారు. నీ ఎదుగుదలను ఆపాలని ప్రయత్నిస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు అని చెప్పి నన్ను అడగాలనిపిస్తుంది కదా. అయితే దానికి కూడా సమాధానం చెప్తాను వినిబిడ్డ. నేను ఎవరికి కూడా ఏ ఆపద కూడా చెయ్యలేదే, కానీ నాకు మాత్రం ఇలాంటి అవమానాలు పదే పదే వస్తున్నాయి. కారణం అనేది ఏంటి? ఎవరిని కూడా నేను ఏం చేశాను? ఎదురుగా ఉన్నటువంటి నీ చీటి అంటే ఈ చీటికి మాటికి నిన్ను బాధ పెట్టేటువంటి ఆ బంధం నీకు దూరం అయితే చాలా సంతోషంగా ఉంటావు తల్లి. నీ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసే ఆ బంధం, నిన్ను అర్థం చేసుకోలేని ఆ బంధం కోసం నువ్వు పరితపించడం అసలు వ్యర్థమవుతుంది. అలాగే వారు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో, వారు ఎవరో కూడా చేయబోతున్నారో ప్రతి ఒక్కటి కూడా నీకు తప్పకుండా తెలియపరుస్తాను. నా మీద భారం వేసి తప్పకుండా విను. అంతా కూడా నీకు మంచిగా, నీ మంచి కోసమే జరుగుతుంది. వారి చరిత్ర అంతా కూడా నీకు పూర్తిగా కనిపిస్తుంది. నీతోనే ఉన్నారు, నీ చుట్టూనే తిరుగుతున్నారు, నీ ముందే తిరుగుతూ ఉన్నారు. ప్రతి పనిలో నీ వెంటే ఉంటున్నారు. ప్రతిదీ కూడా నీ నుంచి గమనిస్తూ ఉంటున్నారు. అది మంచి కానీ చెడు కానీ, కష్టం కానీ నష్టం కానీ ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటున్నారు. కానీ నువ్వు మాత్రం నోరు తెరిచి ఏదీ చెప్పవు. వాళ్ళంతట వాళ్ళే అన్నీ కూడా నీ చుట్టూ తెలుసుకుంటున్నారు. అంత చనువుతో నీతో ఉంటున్నారు. నువ్వు పనిచేసే చోట కావచ్చు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, నీ బంధువుల్లో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నిన్ను అలా గమనిస్తూ ఉంటున్నారు. మీ ఇద్దరి మధ్య చనువు కూడా చాలా అంటే చాలా విపరీతంగా పెరిగిపోయింది.
ఆ చనువు వల్ల ఏమవుతుంది అంటే వారి మనసులో ఎలాంటి ఆలోచన వచ్చిందంటే వారు ఎందుకు భయపడుతున్నారు అంటే ఎందుకు నిన్ను పతనం చేయాలి అని చెప్పి నిన్ను మానసికంగా కృంగదీయాలి అని చెప్పి వేరే ఆలోచనలు కూడా నీ మనసులోకి రాకుండా చెయ్యాలి అని చెప్పి ఎంతసేపు నిన్ను బాధ పెట్టాలని చెప్పి నువ్వు బాధతో విలవిల్లాడిపోతూ ఉంటే వాళ్ళు చూసి సంతోషించాలి అని చెప్పి చాలా ఎదురు చూస్తున్నారమ్మా. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు అంటే నీ మనసు మళ్ళించాలి. నీ మనసు ఎందుకు మళ్ళించాలి? వాళ్ళు ఎన్నో తప్పులు చేశారు, ఎన్నో పొరపాట్లు చేశారు, తప్పుడు దారిలో వెళ్తున్నారు. వారి జీవితమే ఒక తప్పుడు దారిలో వెళ్తుంది. అయితే నువ్వు ఇవన్నీ కూడా గమనించడం లేదు. నువ్వు చూసే ఉంటావు కదా, నువ్వు ఒక భ్రమలో ఉంటున్నావు. నా గురించి నేను చేస్తున్నటువంటి ప్రతి తప్పు నాకు తెలిసిపోయి ఉంటుందేమో, తనతో నేను ఉంటున్నాను కదా, మళ్ళా తనతో తిరుగుతున్నాను కదా, నేను చెప్తున్నటువంటి గమనిస్తున్నటువంటి ఆ వ్యక్తులు కూడా భయపడుతున్నారు. ఇక ఆ తప్పులను ఎక్కడ బయట పెట్టేస్తారో అని, ఆ పొరపాట్లు ఎక్కడ బయటపడతాయో, ఎలా పెడితే నవ్వుల పాలైపోతామో అని అందరూ చిన్నచూపు చూస్తారేమో అని చెప్పి ఆ వ్యక్తి సరైనటువంటి వ్యక్తి కాదని మాట్లాడుకుంటారేమో. నేను సంతోషంగా ఉన్నప్పుడు నా జీవితంలో నేను అనుకున్నది, నేను వెళ్తున్న దారిలో ప్రశాంతంగా నేను లేకుండా పోతానేమో, వీళ్ళు నాశనం అవ్వాలి అని చెప్పి కోరుకున్నటువంటి నేను ఈరోజు ప్రశాంతంగా ఉండగలుగుతానా అని వారి మనసులో కూడా ఒక భయం అది స్టార్ట్ అయిపోయిందమ్మా. నిన్ను బాధ పెట్టాలని చూస్తున్న వారికి ఎలాంటి దుస్థితి వస్తుందో అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు. నీకు వచ్చేటువంటి అదృష్టాన్ని నీకు దక్కనీయకుండా చేస్తున్నారు. నీ కుటుంబాన్ని చిన్న భిన్నం చేస్తున్నారు. నవ్వుల పాలు చేయాలని చూస్తున్నారు. నిన్ను నడి రోడ్డు మీదకి లాగేయాలని, అప్రతిష్ట పాలు చేస్తే, ఆర్థిక ఇబ్బందులను నువ్వు మునిగిపోయేలా చేస్తే, ఇలా చేస్తే వారికి అదొక సరదా, అదొక ఆనందం, పైశాచిక ఆనందం. ఇటువంటి వారు వాటిని ఎదుర్కొనే వాళ్ళు నీ ముందుకు రాలేక నీ వెనక గోతులు తీస్తూ ఉన్నారు. నీ మనసులో చెడు ఆలోచనలు సృష్టిస్తున్నారు, నీ చెడు వైపు చూస్తున్నారు. కానీ నీ గురించి ఎప్పుడూ కూడా ఆలోచించొద్దమ్మా, నీ గురించి కూడా నువ్వు ఆలోచించొద్దు అని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నావు కదా, ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచించుకో. నేను గనక నిన్ను సరైనటువంటి మార్గంలో పెట్టకపోయుంటే, నేనే గనక నీకు అడుగడుగునా సహాయం చేయకపోతే వారి చేతిలో నువ్వు బలైపోయేదానివి. నిన్ను కష్టాలలో నెట్టివేయాలని కాదు, నా ఆలోచన నిన్ను ఆదుకోవాలని, అన్నింటా కూడా నేను నీకు తోడుగా ఉండాలని. నా ఆలోచన ప్రతిసారి కూడా నువ్వు నీ చేతిలో కూడా చిక్కుకోకుండా, ఎవరి చేతిలో చిక్కుకోకుండా నిన్ను నేను కాపాడుతూ ఉన్నాను. ఎప్పుడూ కూడా నువ్వు నాకు ఆకాశంలో ఉన్నటువంటి చుక్కలాగా మెరుస్తూ ఉండాలమ్మా. వెలుగులను పంచుతూ ఉండాలి. అవకాశాలను లాగేసుకొని చూస్తున్నారు, కానీ వారి తరం కానే కాదు. ఎన్ని జన్మలెత్తినా వాళ్లే వాళ్ళ మీద అసలు నువ్వు అవ్వద్దు తల్లి. ఏది చేసినా మనిషి వల్ల అవుతుందే చెప్పు. ఏదైనా తలుచుకుంటే నేను తలుచుకోవాలి, ఈ శక్తిగా అమ్మగా నేను తలుచుకోవాలి. మంచైనా చెడైనా నా ఆశీర్వాదంతోనే అది పూర్తిగా నీకు జరుగుతుంది. అలాంటి వాళ్ళు నీ ముందుకు ఎన్ని ఆటలాడినా సరే వాళ్ళ ఆటలు సాగిస్తారని నువ్వు భయపడద్దు. ఇప్పటి నుంచి నీ జీవితం ఒక ఎత్తు, ఇకపైన ఉన్నటువంటి చాలా గొప్ప స్థాయిలో ఉంటావమ్మా. నువ్వు ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నటువంటి నీ బంధం కూడా నీకు దగ్గర కాబోతుంది. నువ్వు సంతోషంగా నీ జీవితాన్ని గడపబోతున్నావు, ఆనందంగా ఉండబోతున్నావు. ఇక సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతావు అంటే ఇతరులు చూసి కుళ్ళుకునేలా నీ జీవితం ఉంటుంది. కాబట్టి నరదృష్టికి ఎంతటి నల్లరాయి అయినా పగలాల్సిందే అని అంటారు కదా, నువ్వు నరదృష్టి ఎప్పుడూ కూడా నీకు తగులుతూ ఉంటుంది. కాబట్టి ఉప్పు మిరపకాయలతో దిష్టి తీసుకుంటూ ఉండు. నీ మనసుకు ప్రశాంతత అయితే తప్పకుండా ఉంటుంది. ఇక నువ్వు ఎంతగానో నమ్మినటువంటి నీ బంధం, నువ్వు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి నీ బంధం తప్పకుండా నీకు దగ్గర కాబోతుంది. సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని నువ్వు గడుపుతూ ఉండు. ఈ తల్లి ఆశీర్వాదం ఎప్పుడూ కూడా నీపైనే ఉంటుంది. ఇక ఎప్పుడు కూడా ఈ తల్లి అనుగ్రహాన్ని ఎప్పుడూ కూడా నా బిడ్డలకి నేను అందిస్తూనే ఉంటానమ్మా. నీ జీవితంలోనూ సంతోషంగా ఉండు తల్లి. నా ఆశీర్వాదం ఎప్పుడూ నీపై ఉంటుంది. ఈ దుర్గమ్మ నమ్మిన ఏ బిడ్డ కూడా చెడిపోయినట్లు చరిత్ర లేదు కదా. ఈ దుర్గమ్మ ఎప్పుడూ కూడా నా బిడ్డల్ని కాపాడుకుంటూ ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.